ప్రజలు మన మీద ఆశను పెంచుకుంటారు. వారికి నచ్చినట్టుగా జీవించాలి అంటే వారికి నచ్చిన విధానము ఏ విధానము అని మీరు ఆలోచించినప్పుడు అది యేసయ్య విధానము. ఆలోచించండి. సేవకురాలు ఎలా ఉండాలి మన సంఘం ఇష్టపడతారంటే యేసయ్య ఎలాగ ప్రవర్తిస్తే మనము అలాగే ప్రవర్తించాలని ఆశపడతారు. ఇంకొక విషయం మనం చూసినట్లయితే మన చేతిలో ఎందుకు కానుక పెడతారు? ఆలోచించండి. నాకు కొన్నిసార్లు కానుకలు తీసుకున్నప్పుడు భయం వేస్తుంది. బాబా, నీ చేతిలో పెట్టవలసిన కానుక మా చేతిలో పెడుతున్నాను. అది ఎంత జాగ్రత్తగా వాడాలి. దేవుని యొక్క ఉద్దేశాలు మన పట్ల చాలా డిఫరెంట్గా ఉంటాయి దేవుని బిడ్డ. కానీ వారికి మనము ఏ స్టాండర్డ్లో ఉండాలి అంటే యేసయ్యలాగే ఉండాలి. యేసయ్య ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా మనం ప్రవర్తించాలి. చేయగలమా? చేయలేము. మనకి చాలా మంది ఇష్టమైన వ్యక్తులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఏలియా అంటే చాలా ఇష్టం, అవునా? తర్వాత ఎలీషా అంటే చాలా ఇష్టం. తర్వాత మాట రావాలి కదా. ఏలియా ఇష్టం అంటే చక్కగా నవ్వారు మీరు అందరూ. ఎవరి ఇష్టమో అంటే తర్వాత ఏం చెప్పారు? ఎలీషా అంటే చాలా ఇష్టం అన్నారు. తర్వాత ఎందుకు గేహాజీ పేరు చెప్పలేదు? మీరు నన్ను ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ గేహాజీ దైవజనుడు దేవుని మీద. గేహాజీ ఒక గొప్ప పరిచర్యకు పిలువబడిన వ్యక్తి. ఎలీషా రెండంట్ల ఆత్మ అభిషేకం తీసుకున్నాడు. చాలా మంచి పరిచర్య చేశాడు. ఏలియాకు మించిన పరిచర్య ఎలీషా చేశాడు. కానీ గేహాజీ వచ్చినప్పటికీ ఒక్క చిన్న విషయంలో గేహాజీని మనం ఇష్టపడాం. దావీదు గేహాజీ అని పేరు ఎవరికైనా పెట్టారా పాస్టర్గా? మనం ఎందుకు పెట్టలేదు? గేహాజీ నచ్చదు మనకి. అబ్రహాము అబద్ధమాడలే, చెప్పాలి. మన అబ్రహాముని పేర్లు పెడతాం కదండి. దావీదు తప్పు చేయలే, మరి దావీదు పేర్లు పెడతాం కదా. ఎందుకు గేహాజీ ఆ పేరు అసలు మనం ఎవరికి పెట్టం, మన బిడ్డలకి అంతకంటే పెట్టం, అవునా? దేవుని బిడ్డరా, గేహాజీ ఒక శ్రేష్టమైన దైవజనుడు. ఎలీషా అర్థము చేసుకోలేని స్థితిలో కూడా గేహాజీ అర్థము చేసుకున్నాడు. వాక్యమును మనం చూసినట్లయితే రాజు 2వ గ్రంథము 4వ అధ్యాయము. ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అతడ గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించి వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దకు వచ్చి పోవచ్చు ఉన్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఎలీషా ఆ ప్రాంతంలో ఉన్న ఒక గొప్ప ధనవంతురాలు తన కుటుంబంలో అంటున్న మాట ఏంటంటే, మన గృహమునకు వచ్చుచు పోగుచున్నవాడు ఏంటట? గొప్ప భక్తి కలిగిన దైవజనుడు. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుస్తున్నాడు. గొప్ప శ్రేష్టమైన వ్యక్తి అతడు. హై స్పిరిచువల్ స్టాండర్డ్ లో ఉన్నాడు ఆ వ్యక్తి. ఆయన మన ఇంటికి వస్తే మనకు ఆశీర్వాదం, ఆయన మన ఇంటికి వస్తే మనకు దీవెన.
ఒక మంచి గృహము, మీరందరూ సేవకులు, మీ అందరికి చాలాసార్లు ఈ మాటలు బోధించి ఉంటారు. నాకు చిన్న సమస్య ఏంటో తెలిసిన, సేవకుల మీటింగ్లోనే నన్ను పిలుస్తారు. సేవకులకి ఎంత కష్టమో వాక్యం చెప్పడం. మీకు అన్నీ తెలుసు కదా, ఇంకా నేనేం చెప్తాను. కానీ నేను ఆశపడతాను ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తిని పక్కన పెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు కానీ మనతో ఒక్క మాట మాట్లాడితే మన జీవిత విధానాలు మార్చబడతాయి. దేవునికి మహిమ కలుగును. ప్రదర్శన అంటున్నారు, మన ఇంటికి వచ్చి పోవచ్చిన వాడు హైలీ అనాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయన రావడం మనకు ఆశీర్వాదము. అప్పుడప్పుడు వచ్చి భోజనము పెడుతున్నాం, అంత బాగానే ఉంది. కానీ ఒక అకామిడేషన్ మనం ప్రిపేర్ చేద్దామా? ఒక మంచి గది కట్టించారు, ఒక బల్ల ఏర్పాటు చేశారు, పీట ఏర్పాటు చేశారు, దీపం ఏర్పాటు చేశారు, వారికి ఏమేమి కావాలో అన్నీ ఏర్పాటు చేశారు. ఆ పాస్టర్ గారు అక్కడ పడుకుంటున్నప్పుడు లేదంటే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అనుకొని ఉంటాడు, బా ఎంత ప్రేమతో ఏర్పాటు చేశారు కదా, వీరిని ఏ రకంగా నేను దీవించగలనని. గేహాజీ అంటాడు, నాన్న ఒక్కసారి వెళ్ళి ఆ సిస్టర్ని పిలుస్తారా? ఆమె వస్తే, అమ్మా నాకు రాజులు తెలుసు, నాకు అధికారులు తెలుసు, నీకు ఏ సమస్య వచ్చినా, నీకు ఏదైనా మాట వస్తే నీకు నువ్వు ఒక మాట వారికి చెప్పమంటావా? నేను జస్ట్ ఒక 3-4 months బ్యాక్ ఒక హైదరాబాద్లో మ్యారేజ్కి వెళ్ళాను. మ్యారేజ్కి వెళ్ళిన వెంటనే హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బాగా రిచ్ పర్సన్, బాగా డబ్బున్న ఆయన నన్ను చూసి ఒక మాట అన్నాడు, మాస్టర్ గారు ఆంధ్ర తెలంగాణలో మీకు ఏ పని కావాలన్నా నేను మీకు చేసి పెట్టగలను మాస్టర్ గారు అన్నాడు. మీకు ఏ పని కావాలన్నా నేను చేసి పెట్టగలను, ఒక్క మాట నాకు చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు నేను వెంటనే ఆ మాట అన్నా వెంటనే, అబ్బా మన చర్చెస్ పర్మిషన్ ఈ ద్వారా అయిపోతుంది అన్నమాట అనుకున్నా. ఎన్నో చర్చెస్ ఆగిపోయింది, ఈ ద్వారా అయిపోతుంది అన్నమాట. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతాడు, నేను చాలదా నీకు, నేను చాలదా? ఆ మనిషి వచ్చి నీకు చెప్పాలా? ఎంత అజ్ఞానురా నువ్వు. ఆయన వచ్చి వెళ్ళిపోతాడు, ఒకవేళ నువ్వు ఫోన్ చేస్తే ఎత్తుతాడని నమ్మకం ఉందా నీకు? నీతో 24 గంటలు నేను ఉంటున్నాను, నాకు చెప్పచ్చు కదా. ఎంత సిగ్గుపడ్డానో నేను. ఆ ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు అసలు నేను. దేని విషయంగా ఈ భక్తుడైన ఎలీషా అంటాడు, మీరు ఏమనుకోరు కదా, అందరూ సేవకులు కనుక నేను కొంచెం లిబర్టీతో మాట్లాడేస్తాను. లైవ్ ఏమి వెళ్ళట్లేదు కదా, సేవకుల మీటింగ్స్లో లైవ్ ఉండకూడదు, నాకు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఆ వ్యక్తి అన్నప్పుడు మీరు ఏమన్నా అనుకోండి, నాకు ఎలీషా అంటే చాలా ఇష్టం. అసలు ఆయన పేరు ఎత్తడానికి తగ్గదు కదా మనం. ఆ మాట నచ్చలే. ఏమంటారు మీరు? నాకు రాజులు తెలుసు, నాకు అధికారులు తెలుసు అన్నాడు. నాకు నా యెహోవా తెలుసు అంటే ఎంత బాగున్నావు. ఎవరన్నారో తెలిసినా? గేహాజీ వచ్చి అంటాడు, అవన్నీ ఎందుకు సార్, అవన్నీ వారికి ఎందుకు? ఆమె మాట్లాడి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. నాకు ఏ రికమెండేషన్ అక్కర్లేదు పాస్టర్ గారు, నేను ఈ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తిని. చరిత్ర ఆ కుటుంబం గురించి ఏం చెప్తున్నారంటే, దే హైలీ ఇన్ఫ్లుయెన్స్ పర్సన్. ఒక శ్రేష్టమైన ఇన్ఫ్లుయెన్స్ ఉన్న కుటుంబం ఆ కుటుంబము. అప్పుడు గేహాజీ ఏమంటాడు, ఆమెకు కుమారులు లేరు. దేవుని బిడ్డ, ఎన్నోసార్లు మనము పరిచయ విధానంలో వెళ్ళిపోతాం, కానీ నిజమైన అవసరాలు మనము తెలుసుకోలేము. రియల్ నీడ్ ఆఫ్ దట్ ఫ్యామిలీ ఎలీషాకు తెలియలేదు, కానీ ఎవరికి తెలిసింది?
గేహాజీకి తెలిసింది. చప్పట్ల కొట్టి దేవుని కనపరచు. గేహాజీ మీద దేవుని అభిషేకం ఉంది నాన్న. గేహాజీ మీద ఆ దేవుని అనాయింటింగ్ ఉంది. అందుకే కదా ఎలీషా ఎన్ని నన్ను అపార్థం చేసుకుంటారేమో. ఫ్రీగా మాట్లాడేస్తున్నాను. మాట్లాడచ్చా? చెప్పాలి పాస్టర్ గారు, మీరు ఫ్రీగా మాట్లాడండి పాస్టర్ గారు అంటే మాత్రం నేను ఫ్రీగా మాట్లాడతాను. మామూలు ప్రీచింగ్ చేయండి పాస్టర్ గారు అంటే యాక్ట్ చేస్తాను నాన్న. నేను యాక్టర్ని కూడా. ఏం కావాలి? ఆమేన్. దేవునికి మహిమ కలుగును. గేహాజీ ఎంత కష్టం తెలిసిన ఒక దైవ సేవకుడు ఉండడం అంటే, దైవ సేవకుడు ఉండడం అంత సులువు కాదు, చాలా కష్టం. మా స్టాఫ్ ఉన్నారు, కొన్నిసార్లు నాతో ఉండడం చాలా కష్టం. నిజంగా చెప్తున్నాను. తిండి ఉండదు, నిద్రలు ఉండవు. నేను కారులో ఒక్కోసారి నిద్రపోతూ ఉంటాను, కానీ వారు ట్రై చేస్తూ ఉంటారు. చాలా కష్టం నాన్న. నాకు ఏదో పెట్టేస్తారు నాకు, కానీ వారి పాపం తినడానికి సమయం ఉండదు. ఒక సేవకుడితో ఉండడం చాలా కష్టం. కొంచెం అర్థం చేసుకోవడానికి కొన్ని వచనాలు మాట్లాడుకుందామా? రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము చూద్దామా? రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. నయమాను అని ఒక ఉండెను. పది మళ్ళా చదువురా. అది సిరియా రాజు సైన్యాధిపతి అయిన, సిరియా రాజు దగ్గర చాలా శ్రేష్టమైన వ్యక్తి సైన్యాధిపతి అయిన నయమాను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. చాలా తల్లి 9వ వచనంకి వచ్చేద్దామా? అదే అధ్యాయంలో నయమాను గుర్రములతోను రథముతోను వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఎలీషా ఇంటి ద్వారము దగ్గర నిలిచి ఉండగా ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు వగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. చాలు. ఇప్పుడు ఆలోచించండి. ఈ యొక్క గేహాజీ ఎలీషా దగ్గర నమ్మిన బంటులాగా ఉన్నాడు. అక్కడ నయమాను ఏ విధంగా వచ్చాడో 1వ వచనంలో రాయబడుతుంది. అధికారముతో ఉన్నాడు తను. రాజుగారికి వెరీ డియర్ పర్సన్. ఒక సైన్య స్థితిలో చూస్తే ఉన్నతమైన, మనం ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. విశాఖ నగరంలో ఉంటున్నాం కనుక మనకి ఆ మిలిటరీ యొక్క విధానము తెలుసు మనకి. ఇంత అధికారంతో ఉన్నాడు. 9వ వచనంలోకి వస్తే ఆ అధికారం అంతా అక్కడ కనబడుతుంది. రథాలతో ఉన్నాడు, గుర్రాలతో ఉన్నాడు, డబ్బుతో వచ్చాడు, అన్నిటితో వచ్చాడు అని. ఈ పాస్టర్ గారు అంటే అరే ఇప్పుడు మరి గేహాజీని పంపించారో ఎవరిని పంపించారో నాకైతే తెలియదు, కానీ అంత అధికార దగ్గరికి ఈయన బయటికి వెళ్ళకపోవడం ఏంటి? సరే, ఆయనకే లోపల నుండి ఏదైనా చెప్తాడు. నేను అనుకుంటాను, పాస్టర్ గారు ఎవరి కబురు తీసుకెళ్ళుంటారు కదా. ఇప్పుడు గేహాజీ పరిస్థితి ఏమైపోవాలి? అక్కడ చూస్తే ఈజ్ ఎ బిగ్ ఆఫీసర్. ఒక ప్రభుత్వం వచ్చింది గుమ్మం దగ్గరికి. ఈ పాస్టర్ గారు రాడు. ఏమైపోతాడు గేహాజీ? ఇప్పుడు ఏదొచ్చినా గేహాజీ హ్యాస్ టు టేక్ ద బ్లేమ్. దేవుని మీద ఆలోచించండి అన్న. మనం సింపుల్గా ఒక మనిషిని వ్యతిరేకంగా మాట్లాడేస్తాం, సింపుల్గా ఒక వ్యక్తిని అనేస్తాం, కానీ ఒక సేవకుడు నలిగిపోతాడు దేవుని మీద. ఒక సేవకుడి జీవితం అంటే మామూలుది కాదు.
మాలాట చూసి అనుకుంటారు, వీడికేంట్లే అనుకుంటారు. కొన్నిసార్లు అనిపిస్తుంది, మీరు ఎవరికి చెప్పరా, నేను ఒక సీక్రెట్ చెప్తాను, అన్నీ విడిచి పారిపోతే బాగుండేమో అనిపిస్తుంది నాకు. తట్టుకోలేము నాన్న భారంలో, తట్టుకోలేము సమస్యలు, తట్టుకోలేము, చాలా కష్టాలు ఉంటాయి జీవితంలో. నేను ఒక మాట చెప్తాను, దేవుడు నిన్ను ఎంత వాడుకుంటుంటే లోకము నిన్ను అంతా నిందలు వేస్తూ ఉంటాను. నేను మాట చెప్పనా, చేతబడి అంటే ఏంటో తెలుస్తాను మీకు అసలు? మీకు తెలియదు. అది ఎలా చేస్తారో మనకు ఎలా తెలుస్తుందండి. నన్ను నా భార్యని మాకేసిన నింద ఏంటో తెలిసిన, నేను చేతబడి చేయించామని చెప్పారు. ఏం బతుకుతాం నా మనం? ఎవరైతే అర్థం చేసుకోవాలో, ఎవరైతే ప్రేమించాలో, ఎవరైతే మన కడుపులో పెట్టి దాచుకోవాలో, వాళ్ళు చెప్పిన మాటలు భార్య భర్తలు ఇద్దరు చేతబడి చేయించారు. దేవుని మీద సేవ అంటే మామూలు విషయం కాదు. సేవలో నలిగిపోతా ఉన్నాను. లోకానికి కనబడే సేవకుడు వేరు, సేవకుడు జీవితము వేరు. గేహాజీ డబ్బులు కాశపడ్డాడు అనుకున్నా, తన ఇంటిలో ఎంత బాధ ఉందో ఆలోచించండి. నేను గేహాజీని సపోర్ట్ చేయట్లే, నేను ఎలీషా గారినే సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవం దానికి. కానీ నా ఆశ ఏంటో తెలిసిన, గేహాజీ కూడా ఒక దైవ సేవకుడు. గేహాజీ మీద కూడా అభిషేకం ఉంది. ఈరోజు మనలాగా, క్షమించండి, గేహాజీ లాగా మనందరికీ అవ్వకూడదు తల్లి. మనం ఎవ్వరం గేహాజీ లాగా అయిపోకూడదు. మనం ఎవరిలాగా ఉండాలంటే ఎలీషా లాగా నిలబడి ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నాకు గేహాజీ విషయంలో మరొక విషయము నన్ను బాగా హృదయంలో బాధపరిచేది ఏంటో తెలిసిన, వారు నయమాను ఆ బ్యాచ్ అంతా వెళ్ళిపోయారు. స్వస్థత పొంది అయిపోయింది, సొంత వచ్చింది, కృతజ్ఞతతో వచ్చారు. ఎలీషా కలిశాడు, బ్లెస్ చేశాడు, అన్నీ తీసుకోండి సార్ అంటే మాకేమీ వద్దన్నాడు. నిజంగా గేహాజీ స్థానంలో నేనుంటే నేను ఆశపడతాను నాన్న, నిజంగా చెప్తున్నాను. నాకు ఎంత డబ్బైనా కావాలి, నాకు ఎన్ని కోట్ల రూపాయలైనా కావాలి నాకు. ఎందుకో తెలుసిన, నా ఆశ మందిరాలు కట్టుకుంటాను నాన్న. నేను నాకు ఇల్లు అక్కర్లే, దేవుడికి ఇల్లు ఇచ్చాడు చాలు. మందిరాలు కట్టుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా సేవకులు చెప్తారు, మాస్టర్ గారు మా మందిరం కన్స్ట్రక్షన్లో ఆగిపోయింది పాస్టర్ గారు, స్లాబ్ వేయలేకపోతున్నాం పాస్టర్ గారు, రేక్ వేయలేకపోతున్నాం పాస్టర్ గారు అన్నప్పుడు నేను అంటాను, యేసయ్యా నాకు డబ్బు ఇస్తే ఇచ్చేద్దరు కదా ప్రభా. గేహాజీకి ఏ అవసరం ఉందో నాన్న, లోకమంతా అపార్థం చేస్తున్నారు గేహాజీని. ఏ అవసరం ఉందో, తన శక్తికి మించి గేహాజీ పరుగు పెట్టాడు. గమనించరా? రథాల కంటే స్పీడ్గా వెళ్ళాడు గేహాజీ. అసలు నాకు ఆ మాట చదువుతుంటే గుండె పగిలిపోతుంది. తను పరుగు పెడుతున్న విధానం చూసి నయమాను ఆగిపోయాడంట. ఎలాగ ఆగిపోతాడు? రథాల మీద వెళ్తున్న వ్యక్తి, ఈ పరుగు పడుతున్న ఒక మామూలు మనిషి
గొప్ప సైనికుడు కాదు. గేహాజీకి వాకింగ్ ఎక్సర్సైజ్ కూడా టైం ఉండేది కాదేమో. అవునంటారా? సేవకులకి ఆలోచించండి. ఎలీషా గారు వదులుతాడా? ఒక్క నిమిషం వెళ్ళిపోతేనే ఏమైపోయావు గేహాజీ అన్నాడు. అవునా? వదిలే మనిషి కాదు ఎలీషా. కానీ గేహాజీ శక్తి కొద్ది పరుగు పెట్టాడు. తన పరుగు తప్పే. నేను గేహాజీని సపోర్ట్ చేయట్లే. కానీ దేవుని బిడ్డ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను ఎక్కువసేపు మాట్లాడే ఉద్దేశం లేదు, కానీ ఒక్కసారి ఆలోచించాను. ఎలీషాకు గేహాజీకి డిఫరెన్స్ ఏంటి? ఎలీషా ఏ అవసరం ఉన్నా ఎక్కడికి పరుగు పెట్టేవాడంటే, చెప్పాలి, గదిలోకి పరుగు పెట్టేవాడు. ఎంత అవసరమున్నా బయటకు వెళ్ళే స్వభావం కాదు గేహాజీది, ఎలీషాది. లోనికి పరుగు పెట్టేవాడు. మోకరించి అనుభవంలో ఉన్నాడు. గేహాజీ ఉన్న సమస్య ఏంటో తెలిసిన, అవసరాన్ని అవసరంగా తీసుకున్నాడు. అంతే, అవసరాన్ని అవసరంగా తీసుకున్నాడు. పరుగు పెట్టాడు, వెళ్ళాడు. అక్కడ ఒక మాట ఉంటుంది నాన్న, 23వ వచనం చదువుతారా? రాజులు ఇందాక చదువుతున్నాం కదా మనం. అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి. అక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే గేహాజీ దొంగతనం చేయలేదు. జాగ్రత్తగా విందాం. గేహాజీ దొంగతనం చేయలే. ఏం చేశాడు? 2 సంచులలో 4 ఏం చేశాడు? చిన్న అబద్ధం. ఒకరోజు నేను ఒక బిషప్ గారితో మేమిద్దరము, నేను ఆ ఊరు చెప్పను, ఆయన పేరు చెప్పను, కానీ ఆ బిషప్ గారు నాకు ఫోన్ చేసి, సార్ ఇటు వస్తున్నారు కనుక, మా ఊరు వస్తున్నారు కనుక మా ఇంటికి వచ్చేయండి, మీరు వాక్యం చెప్పాలి, నేను ఆ యొక్క మీటింగ్ ప్రిసైడ్ చేయాలి, ఇద్దరం కలిసి వెళ్దాం, మా దగ్గరకు వచ్చేయండి, కాఫీ తాగి వెళ్తారు కానీ అంటే సరే. ఆయన ఇంటికి వెళ్ళారు. కాఫీ తాగి, మామూలే కదా పాస్టర్లు మన మాటలు ఉంటే అవి కొంచెం టైం ఎక్కువ అయిపోతుంది. సరే అలా మాట్లాడుకుంటుంటే అటు నుంచి ఫోన్ వచ్చింది. టైం అప్పుడు నేను చూడలేదు, బిషప్ గారు చూడలే. మేము మీటింగ్ వెళ్ళిపోవాల్సిన టైం అది. సార్ ఎక్కడున్నారు సార్ అని అడిగాడు బిషప్ గారిని. ఏం చెప్పారు? ట్రాఫిక్ జామ్లో ఉన్నాం. ఇప్పుడు ఎంత సులువుగా అబద్ధం ఆడాడండి ఆయన. ట్రాఫిక్ జామ్లో ఉన్నాను అన్నాడు. నాకు ఏంటి యేసయ్యా, తండ్రి గురువు అనేక మందికి, ఆయన అనేక మంది సేవకులు మా బిషప్ తండ్రి గారు వచ్చారు అంటారు. ఇప్పుడు ఏమి ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు ఆయన. ఆయన అబద్ధం ఆడితే ఆ పాస్టర్లు అబద్ధం ఆడతారు, ఆ పాస్టర్లు అబద్ధం ఆడితే స్టాఫ్ అబద్ధం ఆడతారు, స్టాఫ్ అబద్ధం ఆడితే వాచ్మెన్, సెక్యూరిటీ వాళ్ళు, డ్రైవర్స్ అందరూ అబద్ధం ఆడతారు. ఎక్కడ సమస్య ఉంది అంటే మనలో సమస్య ఉంది. ఏమనలే, బహిర్గ కార్యమే, ఆందోళనే ఉన్నాం, ట్రాఫిక్ జామ్ అయిందనంటే. దేవుడు బిడ్డ, దేవుడు మనం ఎందుకు వాడుకోవాలి నాన్న? ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను. గేహాజీ, నేను మరలా చెప్తున్నాను, గేహాజీని సపోర్ట్ చేస్తూ వాక్యం చెప్పట్లేదు నేను. ఈ వాక్యం ఎక్కడ చెప్పకండి నాన్న, నన్ను తిట్టుకున్నట్టే మిమ్మల్ని తిట్టుకుంటారు. కానీ నా ఆశ ఏంటో తెలిసిన, గేహాజీ లాంటి సంఘటన మరలా జరగకూడదు. దేవుడా, ఎక్కడ జరగకూడదు. ఎంత కష్టపడి వెళ్ళాడు. 2 వ్యక్తులు సామాన్లు ఇచ్చి ఆయన పంపిస్తే నయమాను
ఇంటి దగ్గరికి వచ్చే వరకు పనివారు పట్టుకున్నాడు. అక్కడ ఎవరు పట్టుకున్నారు కదా? అంతా భారం వేసేసుకున్నాడు. ఆ ఇద్దరు మనుషులు ఇంటికి రావడం ఇష్టపడలే. అంతా ఆయన తీసేసుకొని ఏం సర్దుకున్నాడో, ఎక్కడ సర్దుకున్నాడో, ఏం చేశాడో. ఈ లోపల మాస్టర్ గారు పిలుస్తున్నారు, గేహాజీ ఎక్కడున్నా నాన్న? బయటికి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళాను సార్? దేవుని బిడ్డ 2 చేతులు జోడించి బతిమాలుకుంటున్నాను. నేను లిటరల్గా నేను చెప్తున్నాను, నేను సిద్ధపడకుండా రాత్రి మీటింగ్ ముగించుకొని నేను వచ్చినప్పటికీ సుమారు 1 గంట పావైంది. రాత్రి అంతా దేవుని సన్నిధానంలో నేను కూర్చున్నాను. అలా ఉదయం 5 గంటల వరకు దేవుని సన్నిధానంలో నేను ఉన్నాను. ప్రభు నాకు చెప్పమన్న మాటే నేను మీకు చెప్తున్నాను. బహుశా మీరు హై వర్డ్ ఎక్స్పెక్ట్ చేసి వచ్చి ఉండొచ్చేమో. మీరు ఏమనుకోకండి నాన్న, ప్లీజ్. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలిసిన, అబద్ధం ఆడతాను. ఇదే మాట మాట్లాడాడు. సేవకులుగా మనం అబద్ధం ఆడితే, మన సంఘం అబద్ధం ఆడతారు. భర్త భార్య దగ్గర అబద్ధం ఆడితే, భార్య భర్త దగ్గర అబద్ధం ఆడితే, బిడ్డలు అబద్ధం ఆడతారు. దేవుని బిడ్డ ఒక్క అబద్ధం ఆడడం స్టార్ట్ చేయి చాలు. మా పాస్టర్ గారికి కొద్దిమంది సేవకులు వచ్చారు సార్, వారికి కొన్ని 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 వస్త్రాలు కావాలి అన్నాడు. మన అబద్ధాలు ఎక్కడ ఉంటాయో తెలిసిన, మినిస్ట్రీ చుట్టూ ఉంటాయి, మినిస్ట్రీ వైపే ఉంటాయి. బయట అబద్ధాలు ఆడడం మనం. సరే వచ్చిన తర్వాత ఈ దైవచనుడు అన్నాడు, ఎక్కడికి వెళ్ళి ఉన్నాను? వ్యాయం. ఎక్కడికి వెళ్ళలే. ఎన్నో అబద్ధం. గమనించండి దేవుని సంగమా, బలవంతము చేసి నయమాన్ని ఇచ్చినప్పుడు గేహాజీ సార్, నా కుటుంబం గురించి కావాలి సార్, నా బిడ్డల గురించి కావాలి సార్, ఇస్తారా అంటే ఇవ్వడా? ఆలోచించండి. అరే అన్ని పట్టుకొని ఇవ్వడానికి వచ్చాడు కదా. నువ్వు కొంచెం అడిగితే రెట్టింపించాడు కదా. అప్పుడైనా గేహాజీకి ఆ హృదయము కనెక్ట్ అవ్వలేదా? దేవుని బిడ్డ నన్ను క్షమించండి ప్లీజ్. గేహాజీకి నమ్మకత్వం ఉంది కానీ దేవుని ఆత్మ అభిషేకము లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నువ్వు కనెక్ట్ అయి ఉంటావో, పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు తెలిసిన, నీ హృదయాన్ని ప్రిక్ చేస్తాడు నాన్న. పోనీ అడిగావు నువ్వు, ఆయన రెట్టింపు తీసుకో అన్నప్పుడు నీ మనసు ఏమైపోతుంది చెప్పాలి? కరిగిపోతుంది. సార్ 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 నన్ను క్షమించండి, నా గురించి ఒక్క మాట చెప్పుంటే, గేహాజీ ఎక్కడున్నావు గేహాజీ అని ఎలీషా అడిగినప్పుడు, మాస్టర్ గారు నన్ను క్షమించండి, నా బిడ్డలకు బట్టలు కొనలేదు, నేను అది ఇంట్లో అవసరం ఉంది, ఆయన ఎలాగా వస్తున్నాడు ఎలాగా ఇస్తున్నాడు కనుక మనకి, నేను పరుగు పరుగులు వెళ్ళి కొన్ని బట్టలు తెచ్చుకున్నానంటే తిడతాడు. తప్పు చేశాడు కదా, తిట్టడా? కానీ ఆ తర్వాత వచనాల్లో ఉంటుంది, గేహాజీ ఆ ఎలీషా మాట్లాడతాడు, నయమానుకు కలిగిన కుస్తీ నీకు వచ్చును, నో ప్రాబ్లం. నా బాధ ఏంటో తెలిసిన, ఇంటిలో ఉన్న బిడ్డలు ఏం చేశారు నాన్న? ఆ తరతరాలు ఏం చేశారు? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దైవచనుడు,
దైవజనురాలని, నీ పిలుపు వేరు. మిమ్మల్ని గాయపరుస్తున్నానేమో, మిమ్మల్ని బాధపరుస్తున్నానేమో, కానీ దేవుడు చెప్పింది మీరు బాధపడినా చెప్పాలన్నా నేను యేసయ్య చెప్పిన ఒక దుఃఖంతో మాట్లాడిన మాట నేను చెప్పాలి. మహా చేస్తే మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ టైం నాతో మాట్లాడి, అంతే కదా. ఒకవేళ మీరు చేస్తే ఏం చేస్తారు? ఎన్నెప్పుడు పిలకూడదు అనుకుంటారు. కానీ దేవుని సంగమం, యేసయ్య కన్నీరు కానీ యేసయ్య దుఃఖంతో మాట్లాడిన మాట మీరు వింటే ఈరోజు మార్నింగ్ మీటింగ్ మీరు రాలేరు నాన్న. గాడ్ వాస్ లిటరల్లీ క్రైయింగ్ లాస్ట్ నైట్. యేసయ్య ఏడుస్తున్నాడు మనం చూచి. మనం అది ఇది అని గ్రేట్ చెప్పుకుంటాం. గాడ్ ఈస్ నాట్ హ్యాపీ విత్ us. క్షమించండి, దేవుడు ఈజ్ నాట్ హ్యాపీ విత్ us. చిన్న చిన్న అబద్ధాలు ఏ విధంగా ప్రభు ముందు నిలబడగలము? అననీయ సప్పీరా ఏం తప్పు చేసేసారని? ఆల్ డబ్బు ఆల్ ఇష్టం, ఇంతేనా అమ్మారంటే ఇంతే అనుకున్నారు ఇద్దరు. అదే మాట చెప్పేశారు. నేను అబద్ధాన్ని సపోర్ట్ చేయట్లే, కానీ నా ఆశ ఏంటో తెలిసిన మరి యొక్క అననీయ సప్పీరా మన కుటుంబాల్లో జరగకూడదు. దేవుడు కూడా మన తరతరాలు దీవించబడాలి, మన తరతరాలు ఆశీర్వదించబడాలి. మన అభిషేకం వేరు. ప్రభు ఎవరితో అన్నాడు? నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని. సంఘాలు తనలే, తన శిష్యులతో మీరు చెప్తున్న మాటలు ఈరోజు ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నారు. యేసు కంటే గొప్ప కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. యేసు కంటే ఉన్నతమైన స్థానంలో ఎక్కడ ఉంది వాక్యంలో? యేసు వస్త్రం ముట్టుకుంటే స్వస్థత వరకే విన్నా, కానీ పేతురు దగ్గరికి వెళ్తే వస్త్రాలు అక్కర్లే, మంచాల మీద తీసుకొచ్చి రోడ్ల మీద పడేస్తే నీడలో అభిషేకము. యేసు గురించి లేదే, యేసు గురించి లేదా మాట. ఈరోజు దేవుడు కూడా నేను వాక్యం ముగిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అంతా ఇదిగా మనల్ని దీవించాలని ఆశపడ్డాడు, మనల్ని హెచ్చించాలి అని ఆశపడ్డాడు. కానీ గేహాజీ జీవితంలో నేను అనుకుంటున్నాను, గేహాజీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు వచ్చి తలుపు తీసుంటారు? జస్ట్ ఇమాజిన్ చేసుకుందామా, ఆ భార్య సడన్గా కుష్టితో ఉంటే ఇంటి మమ్మీ అలా అయిపోయింది అని పిల్లలు చూసినప్పుడు, పిల్లలు కుష్టి అయిపోతే ఎవరు బయటకు వస్తారు నాన్న? ఎవరు తలుపు తీసుంటారు? డాడీ తట్టుకోలేదు మన అందరినీ చూసి అని పరుగున వెళ్ళి ఓపెన్ చేయాలన్నప్పుడు డాడీ పొజిషన్ ఎలా ఉంది? ఏమైపోయింది డాడీ? ఎందుకు డాడీ ఇలాగ అయిపోయింది? చెప్పగలరా? అబద్ధం ఆడానా? మీ గురించి అబద్ధం ఆడరా? దేవుడు బిడ్డ, దైవ సేవకులు ఉన్నానమ్మా. నా ఆశ ఏంటో తెలుసు, మన సువార్త చేయక్కర్లే, నన్ను క్షమించింది. మన జీవితమే ఒక సువార్తగా ఉండాలి, మన మాట ఒక సువార్తగా ఉండాలి. ఎప్పుడు దేవుని గాయపరచగలుగుతాం. నేను ఎప్పుడు ఒకటే అడుగుతాను ప్రభుని, ప్రభా నీ ముఖములో నా పట్ల చిరునవ్వు ఉన్నా లేకపోయినా
నా పట్ల మాత్రం నువ్వు తలదించుకోవాల్సిన అవసరము రాకూడదు. దేవుని బిడ్డ, తల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఏసే దగ్గర కన్నీరు కారుతాం. ఈరోజు ఈ నూతనమైన సంవత్సరంలో ఈ ఫస్ట్ మంత్ ఈ మీటింగ్, ఈ యొక్క పాస్టర్స్ ఫెలోషిప్, గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క మంత్లీ మీటింగ్ ప్రభు మాకు ఇచ్చిన అవకాశం ఏంటో తెలిసిన, వై డోంట్ వి రీడెడికేట్ అవర్ లైఫ్? ప్రభాకి ఎప్పుడు అబద్ధం ఆడేసా, నీకు ఇష్టమైన జీవితం జీవిస్తున్నాం, రాత్రి పగలు సేవ చేస్తున్నాం, మనం మంచి మంచి వర్తమానాలు ఇస్తున్నాం, సంఘాన్ని స్థిరపరుస్తున్నాం, సంఘాన్ని బలపరుస్తున్నాం, సంఘాన్ని హెచ్చించబడుతున్నాయి, సంఘములో సంఘస్థులు పెరుగుతున్నారు. దైవజనుడా, మీ పాస్టర్ గారు నీ విషయంలో ఏం మాట్లాడుకుంటున్నారు? మీ బిడ్డలు నీ విషయంలో ఏం మాట్లాడుకుంటున్నారు? మా డాడీ ఎప్పుడు అబద్ధం ఆడినా ఆ సాక్ష్యం ఉండాలి మనకి. మా మమ్మీ ఎప్పుడు అబద్ధం ఆడరు, ఆ సాక్ష్యం ఉండాలి మనకి. మా తాతగారు, మా నాన్నమ్మ గారు, మా అమ్మమ్మ గారు ఎప్పుడు అబద్ధం ఆడరు, ఆ సాక్ష్యం ఉందా మనకి? నీ భర్త నీ గురించి నీ మాట నమ్ముతున్నాడా? నీ భార్య నీ మాట నమ్ముతుందా? ఆలోచించు, నువ్వు జస్ట్ ఆలోచించు చాలా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. Holy Spirit Lord, we thank you for your wonderful presence this afternoon. పరిశుద్ధాత్మ మమ్మల్ని తాకినందుకు నీకు వందనాలు. A very simple message you have given us, Lord. చాలా చిన్న బిడ్డలకు సండే స్కూల్ పాఠం చెప్పావు ఈరోజు మాతో. అబద్ధం ఆడదన్నా, సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానన్నా, పాపం నాకు జీవితం మరణమన్నా, చిన్న చిన్న విషయాల్లో మా సంఘ అధికారుల దగ్గర, మా సంఘస్థుల దగ్గర ఏమో చిన్న మాటలు అంటున్నామేమో. తండ్రి, దయచేసి మరి ఒకసారి మేము రీడెడికేట్ చేసుకోవాలి మన జీవితాన్ని. ఇంకెప్పుడు నిన్ను గాయపరచకూడదు. ఎలీషా లాగా ఉండిపోవాలి మా జీవితంలో. అధికారుల్ని సాటిస్ఫై చేసే లైఫ్ కాదు ప్రభా మేము. ఆయన గొప్పవాడు అని పరిగెత్తుకొని రాలే, నీ దగ్గరే ఉండిపోయాడు ప్రభా. అటువంటి అభిషేకం మాకు ఇవ్వండి, అటువంటి అనాయింటింగ్లో మేము కొనసాగాలి. ఇక్కడ వాక్యము వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని దర్శించినందుకు నీకు వందనాలు ప్రభా. అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు నుంచి ప్రభా మా కుటుంబం విషయంలో మోర్ దెన్ దట్ వి ప్రీచ్, అవర్ లైఫ్ స్పీక్స్ లాట్. మా జీవితంలో వాక్యము కంటే మా జీవితమే వారికి ఒక గొప్ప సాక్ష్యముగా మా కుటుంబ సభ్యులకు అనుగ్రహించమని. ఏ సేవకుడు నామకార్థ విధానంలో సేవ చేయకూడదు, కానీ అగ్ని అభిషేకంతో మేము సేవ చేసే కృప మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో అడిగి వేడుకుచున్నాము మా పరమ తండ్రి. గట్టిగా చప్పట కొట్టి దేవుని